సరిసరిగా రాజ్యమేలింది నీ రాజసం రామయ్య నీ కథనం అజరామరమయ్య వింటే మా కోసం మళ్ళీ రామయ్య జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ విఖ్యాత విశ్వనాయక జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ ఘన కీర్తి సాంద్ర విజితాఖిలాంధ్ర జనతా సుధీంద్ర మణి దీపకా ఘన కీర్తి సాంద్ర విజితాఖిలాంధ్ర జనతా సుధీంద్ర మణి దీపకా త్రిశతకాధికా చిత్రమాలికా జైత్ర యాత్రికా కథానాయకా. రాముడు కృష్ణుడు లాంటి పాత్రల్ని మళ్ళీ వేసి జీవింపజేసి మన హృదయాల్లో దైవంగా మిలిచిపోయాడు మహానుభావుడు. తెలుగువారు ఆరాధించవలసిన దైవం ఎన్టీ రామారావు గారు. ఆయన 100వ జయంతి సంవత్సరం సందర్భంగా చెబుతున్నారు. దేవతలు ఎంత అందంగా ఉంటారో నాకు తెలియదండి. నాకు రామారావు బొమ్మే దైవం. రాముడు కృష్ణుడు ఆయన పేపర్లో కటింగ్ ఉన్నా సరే నేను ఇంట్లో పెట్టుకుంటాను. ఎంత అందం, ఎంత ఆ ముక్కుకి ఇవ్వచ్చు ₹1,00,000 అసలు. అది ₹1,00,000 ముక్కది. ముక్కు ఒక్కదానికి ₹1,00,000 ఇవ్వచ్చు. జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు ఆనాడు ఎవరు అనుకోనిది ఈనాడు మనకు నిజమైనది ఆ రామాయణం మన జీవన పారాయణం రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు. ఓకే మేడం. సూర్యాదీనాం భట్రోళ గోత్రోద్భవస్య వెంకటేశ్వర నామధేశ్య సహ కుటుంబస్య క్షేమ స్థైర్య ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం పూజాంచ కరిష్యే. నమః నిధనపదాంతికాయ నమః ఊర్ధ్వాయ నమః ఊర్ధ్వలింగాయ నమః కాలాజకాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మః ఆనందకర్పూర నీరాజనం దర్శయామి నీరాజనానంతరముఖే భాగవనీయం సమర్పయామి నమస్కరోమి నమః పార్వతీపతయే హర 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 మహాదేవ హర. మంచంలో ఉంది జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్. అన్నా అందరూ అది అన్న పూలు అన్న. అవును గారు అటు జరగండి అటు జరగండి. మా అటు 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 వెళ్ళి వేయండి అమ్మా, ఇటు కాదు కొంచెం అటు జరగండి. ఏం
అవునా వేపిస్తా ఒక్క సెకండ్. ఏడి హరి నువ్వు కృష్ణ ఏం చెప్పంటావా? తీసావు కృష్ణ? దివ్య పట్టుకోవాలి వచ్చి. ముగ్గురు హాస్పిటల్ మన దగ్గర ఇక్కడే ఉన్నారు. 3 కోట్లు బళ్ళదారు సాయిబాబా చెన్నకేశ్వర రైల్వే స్టేషన్ అరే నా దగ్గర సుబ్బారావు గారు మంచి వర్కర్ అన్న, మంచి వర్కర్. శవం ఫౌండేషన్ ఈరోజు మన 15వ డివిజన్లో మన వాళ్ళంతా కలిసి ఎక్కడైతే వాళ్ళ పిల్లలు సరిగ్గా చూడకపోవడం కానీ లేకపోతే ఇంట్లో నుంచి బయటికి పంపించిన
పెద్దవాళ్ళు ఉన్నారు, వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు. దాన్ని ఇక్కడ వాళ్ళందరికీ కూడా అకామిడేట్ చేయటం ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఒక మంచి కార్యక్రమంలో వీళ్ళంతా కూడా కలిసికట్టుగా దానికి కొంతమంది డోనర్స్ వీళ్ళంతా కూడా కలిసి వాళ్ళకి మార్నింగ్ టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, అదేవిధంగా రాత్రి భోజనం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. నేను కూడా ఫస్ట్ టైం రావటం చాలా సంతోషం. ఏదైనా కూడా 10 మందికి మంచి చేసే కార్యక్రమం చేయటం చాలా మంచిదని చెప్పి కూడా మీ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా దీనికి రెంట్ కూడా 45,000 రూపాయలు రెంట్ కూడా పే చేస్తారు. భవిష్యత్తులో రేపు 2 నెలల తర్వాత వచ్చే తెలుగుదేశం పార్టీ వీలైనంత వరకు ఏదైతే ఇట్లా వృద్ధాప్యం ఈ జరుపుతున్నారో వాళ్ళందరూ కూడా 2 సైట్లు కావాలని చెప్పారు. వాళ్ళకి తప్పకుండా అవకాశం ఉన్నంత వరకు నా ప్రయత్నం నేను చేస్తాను. తప్పకుండా వాళ్ళకి అలర్ట్ అయ్యేటట్టు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి వాళ్ళ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు ఇక్కడ ఉండే వాళ్ళందరికీ ఈ చేస్తున్న మన మురళి గారు కానీ వీళ్ళంతా సుబ్బారావు గారు వీళ్ళు కొంతమంది అందరూ కలిసి ఏదో వాళ్ళకి తోచిన సహాయం చేస్తా 10 మందికి భోజనాలు పెట్టడం అనేది కూడా చాలా మంచిదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా ఇలాంటి వాళ్ళకి ఏదో విధంగా సహాయం చేయటం మానవత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత వీళ్ళకి సైట్ ఇది మాత్రం ప్రత్యేకంగా దృష్టి పెడతాం. ఉండే పరిస్థితులు అందరికీ తెలుసు కాబట్టి ఏదో చేత ఇవ్వటానికి మాత్రం నా వంతునే కృషి చేస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఇప్పుడు దండ పట్టుకోండి. ప్రశాంతంగా అదే నా నెంబర్ ఎందుకు పెట్టాను? అన్ని సార్ అదే ప్రయత్నం.